హాయ్ అండి, వెల్కమ్ టు హాయ్ అమ్మ వ్లాగ్స్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ మామిడికాయ చారు అండి. ఇప్పుడు మనం రొటీన్గా చింతపండు చారు చేస్తుంటాం కదా, ఈసారి వెరైటీగా మామిడికాయలతో చారు చేసి చూడండి. ఇది మామిడికాయ సీజన్ కదా, మామిడికాయలు మంచిగా దొరుకుతాయి. మంచి పుల్ల మామిడికాయ తీసుకొని చారు చేసుకోండి, సూపర్గా వస్తుంది. మీ ఇంట్లో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చుతుందండి. ఇది ఇప్పుడు రెసిపీ కాదండి, మన పాతకాలం వాళ్ళు ఈ రెసిపీని చాలా చేసేవారు, మామిడికాయ చారుని. సో మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక పుల్ల మామిడికాయ తొక్కు తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆ ముక్కలన్నీ ఇప్పుడు ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని అందులో పసుపు, ఉప్పు, పచ్చిమిరపకాయలు ఒక 10 వేసుకున్నానండి. వేసుకొని బాగా మరగనిద్దాం. బాగా మరిగితేనే మామిడికాయలు ఉన్న పులుపు అంతా మనకి చారుకు దిగుతుందండి. అప్పుడే చారు మంచి టేస్ట్ ఉంటుంది. సో ఇది బాగా మరిగాక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మెంతులు, కరివేపాకు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఇంగు కూడా వేసుకొని వేపుకోండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేపుకొని ఇప్పుడు ఈ తాలింపు మనం చారులోని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. చారు పులుపు మీరు టేస్ట్ చూసుకొని, పులుపు కానీ మీకు ఎక్కువ అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. కొంతమందికి అంత పుల్లగా నచ్చదు కదా, సో అలాంటి వారు కొంచెం వాటర్ వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. మీకు ఇంకా పుల్లగా అనిపిస్తే చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోండి, చారు ఇంకా టేస్ట్గా ఉంటుంది. సో ఈ తాలింపు అయితే మనం చారులో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి. రైస్లో చారుతో పాటు ఆ ముక్కలు కూడా వేసుకొని తినాలండి, అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది. మామూలు చారు కూడా తినచ్చు, ముక్కలు కూడా అందులో కలుపుకొని తింటే ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నాను.